ఇంగ్లాండ్తో ఫస్ట్ T20 మజా రాలేదు. ఎందుకు రాలేదు చెప్తా. ఇప్పుడు మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది, అది ప్రాబ్లం. బేసిక్గా క్రికెట్లో టఫ్ ఫైట్ ఉంటేనే మజా వస్తుంది. బట్ ఏదైతే ఏంటి ఫైనల్గా టీమిండియా గెలిచింది, ఒక విధంగా హ్యాపీయే. సో ఈ రివ్యూలో మనం అసలు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, మన బౌలర్స్ ఎలా పర్ఫార్మ్ చేశారు, వాళ్ళ బౌలర్స్ ఎలా పర్ఫార్మ్ చేశారు, మన బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మ్యాచ్లో మన వాళ్ళు చేసిన తప్పులేంటి, అవతల వాళ్ళు చేసిన తప్పులేంటి, ఇదంతా కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ క్రికెట్ స్టేడియం అండి, ఈడెన్ గార్డెన్స్. స్టేడియం చాలా పెద్దది, బట్ డైమెన్షన్స్ చాలా చిన్నవి. సో ఆ స్టేడియంలో 200 కొట్టినా ఈజీగా చేజింగ్ చేసేవచ్చు. స్టేడియం తాలూకు రికార్డ్స్ అలా ఉన్నాయి. సో మనకు టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ చూస్ చేసుకుంది. అఫ్ కోర్స్ ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచినా సరే బౌలింగే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, చేజింగ్ చాలా ఈజీ అయిపోద్ది. సో ఇక్కడ మనం టాస్ గెలిచినప్పుడు సగం మ్యాచ్ అయితే గెలిచేసాం. సో మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. యాక్చువల్లీ మన బౌలర్స్ ఇబ్బంది పెట్టారు. హర్షదీప్ సింగ్ ఈజ్ కింగ్. పేస్ బౌలింగ్ హర్షదీప్ సింగ్